తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీజేపీ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తోందా? ఆ దిశగా ఇప్పటికే పార్టీ వర్గాలకు సమాచారం అందుతోందా? ఏదో నామకే వాస్తే పోటీలో ఉన్నామంటే ఉన్నామన్నట్టు కాకుండా ఈసారి బుల్లెట్ గట్టిగా దించేయాలని కాషాయ పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారా? ఏ స్థాయి అభ్యర్థుల్ని బరిలో దించబోతోంది? ఎవరెవరిని సిద్ధంగా ఉండమని సంకేతాలు పంపుతోంది? స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. అది కూడా అలా ఇలా కాదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సత్తా చూపాలి, ఉనికి చాటుకోవాల్సిందే అన్నట్టుగా ఉందట వ్యవహారం. అందులో భాగంగానే రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించింది. జిల్లా స్థాయిలో కూడా పూర్తయ్యాయి. ఇక ఎన్నికల కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను, కన్వీనర్స్ను నియమించింది. మండల ఇన్ఛార్జీలు, కన్వీనర్స్ నియామకాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. అయితే ఇన్ఛార్జీలు, కన్వీనర్స్ లోకల్ బాడీ సెలక్షన్స్ లో పోటీ చేయరు. కేవలం ఎన్నికల సమన్వయం కోసం పనిచేస్తారు. టాప్ టు బాటం ఇలా జరుగుతున్న కసరత్తు చూస్తుంటే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాషాయ పార్టీ ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతోందంటున్నారు పరిశీలకులు. అలాగే అన్ని స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట కమలనాథులు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు గెలిపించుకోవాల్సిందేనని టార్గెట్ పెట్టినట్టు సమాచారం. ఎలాంటి వ్యూహాలు రచిస్తారో, ఏం చేస్తారో చేయండి, ఫైనల్ గా రిజల్ట్ మాత్రం కనిపించాలంటూ ఆయా నియోజకవర్గాల పరిధిలో గెలుపు బాధ్యతను వాళ్ల భుజాన పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపితే కరెక్ట్ రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో పెద్ద తలకాయల్ని పోటీకి సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలు గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారిని 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ అడిగి దక్కించుకోలేకపోయిన వారితో ఇప్పుడు జడ్పీటీసీగా పోటీ చేయించాలని నిర్ణయించిందట కాషాయ పార్టీ అధినాయకత్వం. రిజర్వేషన్కు అనుగుణంగా వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా అవకాశం ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఆ దిశగా ఇప్పటికే కొందరికి పార్టీ ఇన్ఛార్జీలు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసిందే. పోటీకి సిద్ధంగా ఉండాలని, ఒకవేళ జడ్పీటీసీగా ఓడిపోతే రేపు ఎమ్మెల్యే టికెట్ రాదేమోనని భయపడొద్దని కూడా భరోసా ఇస్తున్నారట. అందుకు ఉదాహరణలు కూడా చూపిస్తున్నట్టుగా చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన సంజయ్, ఈటెల, అరవింద్, రఘునందన్ రావు ఓడిపోయినా తిరిగి వాళ్లకు ఎంపీ టికెట్స్ దక్కాయి కదా, ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా వర్తిస్తుందని హామీ ఇస్తున్నారట. జిల్లా పరిషత్ చైర్మన్స్ రిజర్వేషన్లను బట్టి ఆ జిల్లాలో ఉన్న పార్టీ పెద్ద తలకాయలను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. మున్సిపాలిటీల విషయంలో కూడా ఇదే వైఖరి ఉంటుందని చెప్తున్నాయి పార్టీ వర్గాలు. ముఖ్యమైన నాయకులు పోటీ చేయడం వల్ల ఆయా జిల్లా పరిషత్, మున్సిపాలిటీల్లో పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నది తెలంగాణ బీజేపీ లెక్కగా తెలుస్తోంది. ఈ స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నాయకులు జడ్పీటీసీలుగా పోటీకి అంగీకరిస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.